మొత్తానికైతే అయిపోయింది అనమాట. మంచిగా అయింది. అసలు అది ఎట్లా అయింది ఏంది అనేది ఒక షార్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీరు చూస్తున్నది శివ SM అండ్ బ్లాగ్స్ ఛానల్. అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట, అసలు ఎప్పుడు చేయలేదు. ఒక్కసారి అయితే ఎగ్ బిర్యానీ ట్రై చేసిన, అసలు సెట్ కాలే, మొత్తం ఖరాబ్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ట్రై చేసిన, అప్పుడైతే మా చిట్టి కడుపులో ఉన్నప్పుడు చేసిన అనమాట. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇక ఎగ్ బిర్యానీ అంటేనే చేయాలనిపిస్తలేదు, ఎందుకంటే అంత ఆగమాగం అయిపోయింది. అట్లా తినాలి అనిపించకుండా ఖరాబ్ అయిపోయింది అనమాట. మరి ఇప్పుడు ఇట్లా ఏం చేస్తావు, ఆగం చేస్తావు కూరగాయలన్నీ? వెజ్ బిర్యానీ కదా, ఏం కాదు, ఎట్లున్నా కూరగాయలు కాబట్టి పిల్లలు. చిన్నమ్మలో ఆడుండు దెబ్బలు పడతాయి. చిట్టి హాయ్ చెప్పు. ఇంకా టమాటా, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసి అయితే ఈరోజు తయారు చేద్దాం అనుకుంటున్నాం. మరి ఇంకా వెజ్ బిర్యానీ అంటే ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. పెరుగు పోస్తారు అనుకుంటున్నా, పెరుగు పోస్తారు, పెరుగు చికెన్ బిర్యానీలో పోస్తారు, ఎగ్ బిర్యానీలో పోస్తారు. నువ్వు ఎట్లా చెప్పాను అట్లా కాకుండా ఓన్లీ బగారా చేసినట్టు అంతే. అంతేనా? మరి కూర మొత్తం వండి మనం బియ్యం ఎన్ని పోసుకుంటామో, నేనైతే 3 గ్లాసుల బియ్యం పోసిన. 6 గ్లాసులన్నా 5:30 పోయారు. నీళ్ళు 5:30 వస్తే సరిపోతుంది నాకు తెలిసి. లొల్లి పెట్టొద్దాము. ఆలుగడ్డలు అయితే స్కిన్ తీసేసిన, ఇంకా క్యారెట్లు ఇవన్నీ ఇప్పుడే తెప్పించిన అనమాట. ఇంకా అసలు ఈరోజు దురదృష్టం ఏంటంటే, చేసుకోవాలి అనిపించినప్పుడే మా ఇంట్లో మొత్తం వాటరే లేవన్నమాట. తాగే వాటర్ తోటి ఈరోజు మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ రూమ్లో పరిస్థితి అయితే అట్లా ఉంది మాకు. వాటర్ లేవు. పిల్లలు అయితే ఇంకా వర్షం పడ్డప్పుడు కూడా రూమ్ కురుస్తుంది అనమాట. వర్షం పడ్డప్పుడు రూమ్ అయితే 2-3 దిక్కులో కురుస్తుంది. దేవుడు అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు పెడుతుంటాడు, అట్లాంటి వాటిని ఎదుర్కొని పోతేనే సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఇంకా నిన్న మొన్న చికెన్ బిర్యానీ అడిగిరు, కానీ ఇంకా పిల్లలకు కొంచెం బాగాలేదు, అయినా చేసే అంత లేదన్నమాట. ఇంకా పిల్లలు ఇదైతే ఇష్టంగా తింటారు ఆలుగడ్డలు అని చెప్పి. మా పిల్లలకు ఆలుగడ్డలు బాగా ఇష్టం. ఇంకా చిన్నమ్ములు పెద్దమ్ములు ఆలుగడ్డలు కాల్చుకొని తింటారు అనమాట. క్యారెట్లు ఇంకా ఇష్టంగా తింటారు. ఇంక ఇదైతే కడుపు నిండా తింటారు అని చెప్పేసి నేనైతే చేద్దామని అయితే అనుకుంటున్నా. కానీ మొత్తానికి హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఇగో కాదు అసలు అంతా మర్చిపోయినా నేను, తెలుసా? ఇలాగ తీసిన వీడియో మర్చినావు. చిట్టి బాగా ఇబ్బంది పెట్టి మాట చిన్న పెట్టి మొత్తం మర్చిపోయినా, మొత్తం ఫస్ట్కి వచ్చినాయి. ఇంకో కూరగాయలు అయితే అన్ని కట్ చేసిన, వేడబెట్టిన. కాకపోతే బాస్మతి బియ్యం అయితే కాదనమాట. ఇంకా అవి 130 రూపీస్ కేజీ. ఇంకా ఇంట్లో బియ్యమే. అవిటితో అయితే ఈరోజు ప్రిపేర్ అయితే వేస్తున్నా. మరి ఫస్ట్ టైము ఎట్లుంటుందో ఏమో. అసలు మా చిట్టి ఈరోజు అస్సలు కింది దిగట్లేదు, చిన్న వీటిని కూడా పెద్దగా వస్తుంది. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, క్యారెట్లు, మంట చిన్న పెట్టు, ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టిన. ఇంకా పెరుగు ప్యాకెట్, ఇగో బగారా ఆకులు అన్నమాట. ఇప్పుడైతే నూనె పోసిన. ఇవి ఏమయ్యద్దుగా, అన్నీ ఇవి వేయను, ఈ 2 వేయను, ఈ 2 తప్ప అన్నీ వేస్తా. ఇక కలర్ ప్యాకెట్, అది టేస్టింగ్ సాల్ట్ అనుకుంటా, అవి వేయను. జీలకర్ర, ఇగో ఇప్పుడైతే జీలకర్ర వేసిన.
ఇగో ఇవన్నీ మసాలాలు అన్నమాట. సాజీరా, ఇలాచి, చెక్క, ఇంకేమో పువ్వు లెక్క ఉన్నది. అన్నీ పోయినాయి. ఇవన్నీ అయితే వేస్తున్నా. మరి మీరందరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం చేయడం అయితే. ఇప్పుడైతే కలిపేస్తున్నా. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వెయ్యి, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి ఒక్కసారే వేస్తున్నా. ఇంకా ఇలా మిస్ అయింది ఏంటంటే పచ్చి బఠానీలు అన్నమాట. అన్నీ ఉన్నాయి, అవి ఒక్కటే లేవు. ఇంకా మసాలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలానే అన్నమాట. అదే వేస్తా, బయట అంత నచ్చదు. ఇంకా అదే మసాలా. ఇప్పుడు వద్దు మమ్మీ, పక్క పెడదాం. ఇంకా ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నా కొంచెం. వద్దు, నేనైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఉప్పు వేస్తున్నా. ఫస్ట్ టైం నేను చేయడం అయితే, ఒకవేళ చేయరాకపోతే ఏమనుకోవద్దు. చేయరాకపోయినా చేయడం ఎందుకని అనొద్దు అనమాట. ఏదైనా ఒకసారి ట్రై చేస్తేనే సక్సెస్ వస్తుంది అని చెప్పిన కదా. ఏదైనా ఒక ముందడి వేసి చూడాలి. ఇంకా నేనైతే బియ్యం, ఇంట్లో బియ్యమే 3 గ్లాసులు అయితే తీసుకున్నా అనమాట. ఒక గ్లాసుకి, గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర వాటర్ పోయాలి. ఇంకా ఇప్పుడైతే 6 గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఈరోజు. ఇగో పెరుగు ప్యాకెట్. ఇదైతే కూర మొత్తం అయినాక పోస్తారు అనుకుంటున్నా నేనైతే. మరి మీకు తెలిసిందైతే కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కాబట్టి మాకైతే కొంచెం తెలుస్తలేదు. ఎట్లున్నా కానీ బగారా అన్నం లెక్కనే చేద్దామని అయితే చేస్తుంది. మొత్తం బగారా అన్నం లెక్క వండి కొంచెం వాటర్ పోసిన తర్వాత వాటర్ మసిలినాక ఇంకా బియ్యం వేయాలి అంతే. ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు అన్నేనా. ఇగో ఆలుగడ్డలు పెద్దమ్మలు వేస్తుంది. ఈరోజు ఎందుకో మా పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టమాటాలు, క్యారెట్లు అన్నీ ఒక్కసారి వేసిన అనమాట. ఇంకా ఈరోజు మా చిట్టి కూడా అసలు ఎన్నడూ చేయలేదు. ఫస్ట్ టైం చేసుకుందాం అనుకునేసరికి అసలు ఈరోజు చిట్టి అస్సలు ఆగట్లేదు. మస్తు ఏడుస్తుంది. అసలు కింద కూర్చోబెడదాం అంటేనే దిగట్లేదు అనమాట. ఈరోజు ఎప్పుడు ఏదన్నా ఒకటి స్పెషల్ చేసుకునేసరికి పిల్లలు ఇట్లా చేస్తారనమాట. మా ఇంట్లో పిల్లలు అయితే ఇట్లుంటారు. మరి మీ ఇంట్లో పిల్లలు కూడా చిన్న పిల్లలు ఉంటే ఇట్లనే చేస్తారా లేదా కామెంట్ చేయండి. మళ్ళీ నేను కూరగాయలు వేసిన కదా, ఇంకా కొంచెం ఉప్పు అయితే మళ్ళా ఇంకా ఆలుగడ్డలు, క్యారెట్లు ఇవన్నీ చప్పగా ఉంటాయి. ఉప్పు వేయకపోతే కొంచెం అయితే నేను ఉప్పు వేసుకుంటున్నా. వీడియో తీసుకోవడానికి అయితే స్టాండ్ లేదనమాట. అందుకే నేను స్టాండ్ లేదు, కనిపిస్తలేను. ఫోన్ అయితే పట్టుకొని వీడియో తీస్తున్నా. అల్లం వెల్లిపాయ వేసిన, పసుపు వేసిన, లైట్గా కొత్తిమీర వేసిన. ఇంకా అప్పుడైతే అవి వేసేటప్పుడు చూపిద్దామంటే ఇగో మా చిట్టి అయితే మస్తు గోల చేస్తుంది. ఈరోజు అయితే తీయనిస్తలేదన్నమాట వీడియో. అసలు ఏమన్నా అర్థం కాకపోతే మాత్రం ఏమనుకోవద్దు. ఇంకా నేనైతే ఇప్పుడు కారం అయితే వేసిన. ఈ కారం మస్తు ఎక్కువ ఉంటుంది అనమాట, ఘాటు. ఇంకా అందుకే కొంచెం వేసిన నేనైతే. మనం కలర్ కోసం ఎక్కువ వేసుకుంటే ఇంకా పిల్లలు తినలేరు అనమాట. ఆలుగడ్డలు అయితే నేను పొడుగు కోసిన, మంచిగా ఉంటాయి. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత పెరుగు పోస్తా కొంచెం, ఎందుకంటే కారంలో ఆలుగడ్డలు మంచిగా ఉడకాలన్నమాట. ఇవో మంచిగా ఫ్రై అయితే అయినాయి. ఇంకా మొత్తం పోస్తున్నా, కొంచెం ఉంచుతాను.
మళ్ళీ పిల్లలు పెరుగు కావాలి, పెరుగుతోటి తింటాను ఏడుస్తారనమాట. ఈ చీకట్లో ఎక్కడ పోయి తెస్తాం. ఇక వాళ్ళ కోసం అయితే కొంచెం పెరుగు మిగిలిచ్చిన. ఎవ్వరు కాదు ఏడ్చేది ఇంట్లో, ఎక్కువ చిన్నమ్ములు పెరుగు కావాలి, నాకు ఇది కావాలి, అన్ని ప్రతి ఒక్క కావాలని ఏడుస్తుంది. స్మెల్ సూపర్ వస్తుంది. ఇంకా ఇలా బిర్యానీ మసాలా అంటే ఏం లేదనమాట. ఏమైంది మమ్మీ? ఇంక ఇప్పుడైతే మసాలా వేసి ఇక వాటర్ అయితే పోద్దాం అనుకుంటున్నా. ఇంకా వాటర్ పోస్తే అదే ఉడుకుతుంది. ఈరోజు చిట్టి అస్సలు ఊరుకోవట్లేదు. అయ్యో వాటర్ అయితే పోస్తున్నా. 3 గ్లాసులు వేయాలన్నమాట. 6 5:30 చాలు. 2 ఎందుకంటే 3 గ్లాసుల బియ్యం పోసిన. 3 ఈ చెంబుతోటి కరెక్ట్గా 3 గ్లాసుల వాటర్ అవుతాయి. ఈ చెంబుతోటి ఈ గ్లాసుల ఇంకా 2 గ్లాసులు వేయాలి. 4 గ్లాసులు పోసిన. ఇంకా బాగా మసిలిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీస్తాం. ఇంకా ఇప్పుడైతే బియ్యం వేస్తున్నా. ఏమైంది భాష డల్ అయింది? అంత మా చిట్టి దయ్య. ఎందుకో చిట్టి అయితే ఈరోజు బాగా ఏడుస్తుంది అనమాట. చిట్టికి సర్ది అయినా ఏదైనా కానీ అస్సలు పెట్టుకోనే ఉండాలి ఎప్పుడైనా. 3 గ్లాసుల బియ్యంకి అయితే నేను కొంచెం ఇవి బాస్మతి బియ్యం కాదు కాబట్టి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు అయితే తగ్గించిన అనమాట. ఫస్టే బియ్యం మంచిగా కడిగి నానబెట్టిన. ఫస్ట్ టైం చేస్తున్నా మరి ఎట్లా వస్తుందో టేస్ట్ ఎట్లుంటుందో. మంచిగా వస్తే మాత్రం ఇంకా అప్పుడప్పుడు అయితే చేసుకుంటాం, లేకపోతే ఎప్పుడు అంత వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ వేస్ట్ ఎందుకైతే నాకు అర్థం కాదు. టేస్ట్ లేకుంటే ఏదైనా కూర వండుకొని తినేసేయాలి. ఆలుగడ్డలు మంచి ఉడికినాయి. క్యారెట్లు అయితే అసలు కనబడదు. పెద్ద కోయాలి, అందుకే పెద్దగా కోసిన. ఇగో పొడుగు కోసిన ఆలుగడ్డలు. క్యారెట్లు కూడా సేమ్ అదే అట్లనే కోసిన. ఇంకా కొంచెం ఉప్పు వేసి మూత పెట్టాలి. ఇంకా ఊకే కలిపేద్దాం అనమాట. బియ్యం విరిగిపోతాయి. ఇంకా ఆలుగడ్డ ముక్కలు కూడా చితికిపోతాయి. ఓకేనా? మరి అన్నం అంతా అయినాకనైతే మళ్ళీ అయితే ఒక వీడియో తీస్తా. బాయ్. మరి మొత్తానికైతే అయిపోయింది అనమాట. మంచిగా అయింది. అసలు అది ఎట్లా అయింది ఏంది అనేది ఒక షార్ట్ వీడియో అయితే తీస్తాం. అసలు టేస్ట్ చూడలేదు. ఇంకా టేస్ట్ ఎట్లుందని ఇక మా చిట్టి మళ్ళాను హాయ్ అని అద్దు. హాయ్ అనమన్నా నువ్వు ఇలాగ ఏమన్నావు అదాను. అట్లనే మా చిట్టి ఫ్రాక్ ఎట్లుందో కామెంట్. ఈరోజు అసలు చిట్టికి ఎందుకో ఎక్కువైంది గౌరు. ఓకేనా? మరి మా బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మంజు వ్లాగ్స్లో మాత్రం పిల్లల గురించి, కేవలం పిల్లల గురించి మాత్రమే ఒక వీడియో అయితే తీసిన. చూడని వారు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. అదైతే పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన వీడియో అన్నమాట. తప్పకుండా నిత్యశ్రీ అండ్ మంజు వ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి ఆ వీడియో అయితే చూసేయండి. మరి అలాగే రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? మరి ఆలుగడ్డలని మా పిల్లలు అయితే తహతలాడుతున్నారు అసలు. ఆలుగడ్డల కోసం, క్యారెట్ల కోసం. ఇంకా ఈ 2 కూర వేస్తే బాగుండదు. ఇట్లయితే అన్నం కూడా ఉంటుంది, మంచి కడుపు నింపుకుంటారని అయితే నేను చేసిన అనమాట.
తినేటప్పుడు అయితే షార్ట్ వీడియో తీస్తాం, ఎట్లుందనేది అలా చెప్తాం. బాయ్. మరి వీలుంటే ఫుల్ వీడియో కూడా తీస్తాం.